జై శ్రీరామ్. శ్రీనివాస కళ్యాణానికి ఇది పెళ్లి పత్రిక అనుకుంటే ఇది శ్రీనివాస కళ్యాణం. శ్రీ అంటే సంపద, వాసముగా ఉన్నవాడు, అంటే హృదయంలో శ్రీని ధరించినవాడు. జై శ్రీరామ్. శ్రీనివాస కళ్యాణానికి మొదటిగా నా అడుగులు. ఎందుకంటే నేను అవసరం లేకపోతే ఒక్క అడుగు కూడా వేయను. అవసరమైతే అంటే అక్కడ వెంకయ్య ఉన్నాడు అని అనుకుంటే మాత్రం అది ఎంత దూరమైన విషయం. చెప్పాలంటే ఈ అడుగులేసేటప్పుడు కరోనా టైంలో కూడా నాకు ఎప్పుడు జ్వరం రాలేదు. అస్సలు మంచం మీద పడుకున్నది లేదు. 102 అది కూడా జ్వరం తగ్గినాక టెంపరేచర్ చూస్తే, చెమటలు పోసేటప్పుడు చూస్తే, అంతకుముందు ఎంత ఉందో నాకు తెలియదు. 4 days నేను అడిగేయడానికి వెంకయ్య ఉంటే సరిపోయింది. వెంకయ్యకి తెలిసిన వాళ్ళైతే పెద్దవాళ్ళు విషయం ఉంది అని అడిగేస్తాను. నాకు చెప్పడం కన్నా రాయడమే ఈజీ. రాయడంలోనే ఎక్కువగా వేస్ట్ రాదు, చెప్పడంలోనే ఇంకా కొంచెం యాడ్ అవుతాయి అన్నమాట. చదువుతాను ఖచ్చితంగా. అడుగు దిద్దబడాలంటే మన అడుగులు ఖచ్చితంగా వెంకయ్య వైపు వేయాలి. ఆయన గురించి విన్న పుణ్యం ఏం చేస్తుందంటే ఇంకొక గొప్ప వ్యక్తిని మన అడుగులు వేసి ఆయన చుట్టూ వెంకయ్య చుట్టూ వేసి ఇంకొక గొప్ప వ్యక్తిని కలిసే అవకాశం. ఇక్కడ ఒక్క విషయం, వాళ్ళు గొప్ప వ్యక్తులు, వాళ్ళని మనం కలవచ్చా, మనకి మాట్లాడడం వచ్చా రాదా, మనం ఎందుకు కలవాలి, కలిస్తే ఏంటి, కలిస్తేనే కదా తెలిసేది. మనకి మాట్లాడడం రాకపోతే ఏమవుతుంది, రాదని వాళ్ళకి కూడా తెలిసిద్ది. అదే విషయం చెప్తున్నాను నేను. సరే, ఇంకో జన్మ ఉందా ఏంది, అప్పుడు వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం అనుకోవడానికి నాకంత ఓపిక అయితే లేదు. ఫోన్లోనే 2x పెట్టుకుని చూసే రకం నేను. ఇంకొక జన్మ దాకా ఆగి అప్పుడు చేద్దాం అనుకునే రకం కాదు. అందులోనూ జంతువునాం నరజన్మ దుర్లభం అన్నట్టు 86 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ అత్యంత గొప్పదైనట్టయితే గొప్పవాళ్ళ కలవడంలో ఒక అడుగు ముందుకేయడంలో తప్పే ఉంది. దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ వెంకయ్య దగ్గరికి వెళ్ళాలి కదా. గణేష్ టెంపుల్లో లక్ష్మీనారాయణ స్వామి చెప్పాడు కదా నా దగ్గరికి రమ్మని. మరి కలవకుండా ఎట్లా వెళ్ళానా? ఆయనేమో 9 దగ్గర నుంచి అని అనౌన్స్ చేశారు. 9 వెళ్ళాలంటే ఎట్లనో లేట్ అయిపోయింది. ఇక్కడ కూడా వెళ్ళానా, హారతి ఇవ్వట్లేదు. ఎట్లయినా సరే హారతి తీసుకున్నాకే వెళ్తాను. 5, 10, పావు గంట, 20 నిమిషాలు, అరగంట గుళ్ళోనే అయిపోయింది. అయినా సరే హారతి తీసుకునే వెళ్దాం అనుకున్నాను. విషయం ఏంటంటే హారతి తీసుకొని నేను బయలుదేరాను. 9:30 ఇక్కడే అయ్యింది. అక్కడికి వెళ్ళి ఎమరాల్ షాప్ దగ్గర ఆటో దిగి అడుగు పెడుతున్నాను. ఆయన అడుగు బయటకు పెడుతున్నారు. ఇంకా ఆయన నడుస్తున్నారు. ఎట్లొచ్చమ్మా అంటే ఆటోలో వచ్చా. నడుస్తావా అంటే నడుస్తాను సార్ అన్న. ఆయన నడుస్తున్నారు, ఆయనతో పాటు నేను నడిచాను. ఇంకో 10 అడుగులు ఏం కావాలి గణేష్ వినాయకుడిది. అసలు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వినాయకుడు గుడి ఉందమ్మా, దర్శనం చేసుకుందాం. ఆయనతో పాటు నా అడుగులు, మొదటి అడుగులు వినాయకుడి దగ్గరికి. ఆయన రావు చెట్టుకి 5 నిమిషాలు నమస్కారం చేశారు పట్టుకొని. నేను పట్టుకొని నమస్కారం చేయలేదు, కానీ అప్రదక్షిణంగా తిరగకూడదని చెప్పి దానికి ప్రదక్షిణలాగా తిరిగి వెళ్ళి వినాయకుడికి నమస్కారం చేయాలని కూడా నాకు అనిపించలేదు. అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఆయనతో అట్లా వెళ్తూ ఉండగా ఏంటమ్మా ఎంతమంది పిల్లలు అంటే 2 పిల్లలు సార్ అన్న. ఏం చదివారంటే బీటెక్ చదివారు. మరి నీకు పొలం ఉందా? ఉంది సార్. మామయ్యాళ్ళు చేస్తారు సార్. పండిస్తావా? మీరేంటి సార్ రెడీ టు ఈట్ దగ్గర నేనుంటే పండిస్తావా అని అడుగుతారు. అది నా మొదటి ప్రశ్న. అది ఎలా అంటే అనుభవం ఉన్న తాత దగ్గర అప్పుడే పుట్టి మాటలు నేర్చుకొని గడుగ్గాయిలాగా ఒక మాట మాట్లాడింది తెలుసా. అంతే, మాట్లాడితేనే కదా తెలిసేది మన లోపం. ఆయనకు అర్థమైపోయింది. ఆ తర్వాత దక్షిణామూర్తి స్వరూపం, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని ఒక్క మాటలో పట్టేస్తారు పెద్దవాళ్ళు. అంతే. కాకపోతే నాకు చేతనయింది. అక్కడ గోవిందుడు ఉన్నాడా, గోవిందునికి ఈయన తెలుసా, ఈయన గొప్ప ఆయన, మంచి విషయం జరుగుతుంది, వినడం నాకు ఇష్టం. వెళ్ళి కూర్చున్నాను అంతే. అసలు మొదటి రోజు అడిగాను అన్నమాట. తీసుకెళ్ళి మొట్టమొదటిగా పెట్టింది ఆయనకి. నేను కూడా పెట్టుకోలేదు ఇప్పటివరకు. శ్రీనివాసుడు దేనికోసం వచ్చాడు? భూదేవి కోసం. మరి ఆవిడ ఎక్కడుంది? తిరుచానూరులోనా? పద్మావతి అమ్మవారా? ఇదిగో ఇక్కడ. పొద్దున్నే లేచి సముద్రవసనే దేవి, పర్వతస్థన మండలే, విష్ణుపత్ని పాదాత్వం క్షమస్తత్వమే దేవి,
అని నమస్కరించేసేసి, అసలే ఆడపిల్ల నాయే, కళ్ళు తెరిసి తెరవగానే నాన్న కనిపించాలి కదా, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను ఆయన దగ్గరికి 2 అడుగుల్లో. రాగానే లక్ష్మీ అష్టోత్తరాల్లో ఉంటుంది కదా, ఈయనతోనే మాట్లాడతాను, నాన్నతోనే మాట్లాడతాను. నేను చేసే పనంతా అమ్మది, నా మాటలన్నీ నాన్నతోనే. ఎందుకంటే ఈయనతో మాట్లాడినందుకు మళ్ళీ ఆవిడతో ఎక్కువ మాట్లాడను. ఆవిడ చూస్తానన్నమాట. లక్ష్మీ అష్టోత్తరాలలో సర్వాభరణ భూషితగా ఉన్న అమ్మను ఒకసారి చూస్తాను, ఆయన్ని పలకరిస్తాను, మాట్లాడతాను. వెళ్ళిపోయి చీపురు పట్టేసుకొని చేసేసి, నేల రుణం నీటి రుణం, మనం ఎక్కడున్నా సరే మనతోటి ఉండేది, అది నాకైనా నా బిడ్డలకైనా అందరికీ మనతోటి ఉండేది భూదేవే కదా తల్లి. ఆవిడ మనం ఎక్కడుంటే అక్కడ మనకు తోడు, ఆవిడ ఎక్కడుంటే అక్కడే కదా గోవిందుడు. ఈ శ్రీనివాస కళ్యాణం గురించి ఇంకా వీడియో చేస్తాను, కొంచెం బాగాలేదని ఈ రోజుకి ఈ చిన్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.